14th జూలై 2022లో మళ్ళీ ఆర్డర్ మార్చి మీరు ఓఆర్ఎస్ ఎల్ అని నమ్ముకోండి, కానీ కింద దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాయమన్నారు. అంటే పైనేమో ఓఆర్ఎస్ ఎల్ అని ఉంటుంది, కిందేమో దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఉంటుంది. ఓఆర్ఎస్ అనే పేరు అదొక మెడిసిన్. ఎప్పుడు వాడతాం? రోజు తాగేది కాదు అది. లూజ్ మోషన్స్, వామిటింగ్, బాగా ఎండ దెబ్బ తగిలినప్పుడు మనకి అది సరిపడా మోతాదులో మన ఒంట్లో నీటిని, లవణాలని నింపుద్ది అన్నమాట. చిల్డ్రన్స్ హెల్త్ అనేది నేషనల్ రెస్పాన్సిబిలిటీ. చూస్తే మాక్సిమం అడల్టరేషన్ బేబీ ఫుడ్, బేబీ ప్రొడక్ట్స్ లో జరుగుతుంది. మన దేశంలో లేబుల్ చదవటం పక్క నుంచి అసలు ఇంగ్లీష్ అక్షరాలు తెలియని వాళ్ళే బోల్డంత మంది ఉన్నారు. ప్రతి లేబుల్ ఇంగ్లీష్ లో, అది కూడా కాంప్లికేటెడ్ గా ఉంటది. పేరెంట్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టడం కష్టం అవుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మకం మీద వెళ్తారు. డాక్టర్ ఏది రాశారో అది కరెక్ట్, లేదా మెడికల్ షాప్ వాళ్ళు ఏమి ఇచ్చారో అది కరెక్ట్ అనుకుంటారు. పారాసెటమాల్ జ్వరం మందు తీసుకుంటాం. 1 ml 100 mg ఉంది, 250 mg ఉంది, 5 ml 240 mg ఉంది. మన సిప్లా 1 ml 150 mg తెచ్చారు. బాటిల్ మీద ఇంత బరువుకి ఇంత ఇవ్వాలని రాసి ఉంటది, కానీ అది చూసి ఇవ్వాలన్న అవగాహన కూడా లేని వాళ్ళు మన దేశంలో బోల్డంత మంది ఉన్నారు. బెల్లం వాడతారు, బట్ నో షుగర్ నో షుగర్ నో షుగర్ అని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. బెల్లం ఉంటే అందులో సుక్రోజే, షుగర్ లో కూడా సుక్రోజే. బెల్లంలో అన్నా కొంచెం మినరల్స్ ఎక్కువ ఉండొచ్చు, బట్ నో షుగర్ అనకూడదు. మీరు కావాలంటే నో వైట్ షుగర్ అనండి. 20 సంవత్సరాలు ఓఆర్ఎస్ ఎల్ అనేది ఓఆర్ఎస్ గా అమ్మారు. ఎంత అమ్మారంటే మన ప్రజల మనసులో ఇప్పుడు ఓఆర్ఎస్ అంటే వాళ్ళకి ఓఆర్ఎస్ ఎల్లే. చూసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అమ్మ విరోచనాలు, వాంతులు, ఎండ దెబ్బ ఆర్ హై జ్వరాలు ఉన్నప్పుడే ఇవ్వండి ఓఆర్ఎస్. అంతేకాని రోజు తాగేది కాదు. రోజు అంతంత ఉప్పులై తీసుకోము మనం. రోజు మామూలుగా జస్ట్ తినే మంచి ఆహారం తింటాం, మంచి నీళ్ళు తాగటం సరిపోతుంది మనకి. నమస్తే. పేరెంట్ పర్స్పెక్టివ్ నేను ఒకటి అడుగుతాను. అంటే బీయింగ్ ఫాదర్, నాకు ఒక 3.5 years బేబీ ఉన్నాడు. సో జనరల్గా ఏంటంటే హెల్త్ అనేది బేసిక్ రైట్ ఎవరికైనా కూడా. సో అండ్ పర్టికులర్లీ చిల్డ్రన్స్ హెల్త్ అనేది నేషనల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చూస్తే మ్యాక్సిమం అడల్టరేషన్ బేబీ ఫుడ్, బేబీ ప్రొడక్ట్స్లో జరుగుతుంది. సో జనరల్ డిబేట్ ఓవర్ ఎట్లా ఉంటుందంటే, గవర్నమెంట్ బాడీస్, రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి, అది కొంతమంది ఇంకేమంటారంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ చూసుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఈ ప్రాసెస్లో కంపెనీస్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. నిజంగా ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? అందరూ రెస్పాన్సిబుల్లే. ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో లేబుల్ చదవటం పక్క నుంచి అసలు ఇంగ్లీష్ అక్షరాలు తెలియని వాళ్ళే బోల్డంత మంది ఉన్నారు. రూరల్ పీపుల్, రూరల్ ఆర్ అర్బన్ కూడా. మరి అంతమంది ఉన్నప్పుడు మనమేమో ప్రతి లేబుల్ ఇంగ్లీష్లో, అది కూడా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో అటువంటప్పుడు పేరెంట్ మీద రెస్పాన్సిబిలిటీ పెట్టడం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మకం మీద వెళ్తారు. డాక్టర్ ఏది రాశారో అది కరెక్ట్, లేదా మెడికల్ షాప్ వాళ్ళు ఏమి ఇచ్చారో అది కరెక్ట్ అనుకుంటారు. సో ఏ పేరెంట్ అయినా బిడ్డకి మంచి చేయాలనే బాధ్యతతోనే వెళ్తారు కదా. సో రెస్పాన్సిబిలిటీ ఇక్కడ అందరికంటే రెగ్యులేటరీ అథారిటీకి, డాక్టర్స్కి, ఈ మెడికల్ షాప్ వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే పేరెంట్ ఫస్ట్ బాధ్యతగానే వెళ్తారు. కాకపోతే ఈ ప్రాబ్లం ఏంటంటే, మన దేశంలో ఇన్ఈక్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్. సో ఒకటి గవర్నమెంట్ ఉంది మనకి ఫెసిలిటీస్, కానీ చాలా చోట్ల సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయి. వెళ్ళిన 5, 6, 7, 8 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఆలోచించుకుని ఇప్పుడు ప్రైవేట్కి వెళ్దామంటే డబ్బులు కట్టుకోలేము. సో ఇలా మధ్యలో నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని వాళ్ళు ఏంటంటే, సరే మెడికల్ షాప్కి వెళ్ళి తీసేసుకుందాం అనుకుంటారు. అండ్ అక్కడ మెడికల్ షాప్ వాళ్ళ బాధ్యత ఏంటి? లేదమ్మా, ఒకసారి డాక్టర్కి చూపించుకుని వాళ్ళు చెప్తేనే, ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తాము అని చెప్పాలి. కొంచెం కష్టమైన తల్లిదండ్రులు కూడా ఓర్పుగా ఉండి చూపించుకుని వచ్చి ప్రిస్క్రిప్షన్ బట్టే మెడిసిన్స్ తీసుకుంటే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. అలాగే మెడికల్ షాప్ వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ బట్టి ఇస్తేనే చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. రాసే డాక్టర్లు కూడా క్లియర్గా, స్పష్టంగా ప్రిస్క్రిప్షన్స్ రాయటమే కాకుండా ఆ తల్లిదండ్రులకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సమస్యలు తగ్గుతాయి. తల్లిదండ్రులు కూడా బాధ్యతగా మెడిసిన్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా జాగ్రత్తగా అవసరమైనప్పుడే వాడతా, డాక్టర్ చెప్పిన ప్రకారం వాడితే సమస్యలు తగ్గుతాయి. బట్ వీళ్ళందరికీ పైన ఉంది రెగ్యులేటరీ అథారిటీ.
వాళ్ళు పిల్లల విషయంలో మందులకి విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు చేయాల్సిన పని పూర్తిగా న్యాయం చేయటం లేదు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి మనకి హెల్త్ మినిస్ట్రీ కింద వచ్చే 2 FSSAI ఉంది, CDSCO ఉంది డ్రగ్స్కి, మెడిసిన్స్కి. సో ఇప్పుడు ఏమైందంటే మెడిసిన్స్ విషయంలో కూడా ఇప్పుడు మనం పారాసెటమాల్ జ్వరం మందు తీసుకుంటాం, 1 ml 100 mg ఉంది, 1 ml 50 mg అంటే 5 ml 250 mg ఉంది, 5 ml 240 mg ఉంది, 5 ml 500 mg ఉంది, 1 ml 120 mg ఉంది. మన సిప్లా వాళ్ళు 1 ml 150 mg తెచ్చారు. బాటిల్ మీద ఇంత బరువుకి ఇంత ఇవ్వాలని రాసి ఉంటుంది, కానీ అది చూసి ఇవ్వాలన్న అవగాహన కూడా లేని వాళ్ళు మన దేశంలో బోల్డంత మంది ఉన్నారు. సో అవగాహన కల్పించడంలో గవర్నమెంట్ ఇంకా చొరవ చూపించాలి ఫస్ట్. 2 ఇన్ని రకాలు ఇవ్వటం వల్ల డాక్టరు 5 ml 120 mgది 3 ml రాస్తే వీళ్ళెళ్ళి 1 ml 100 mgది 3 ml ఇస్తారు. 72 mg ఇవ్వాల్సిన వాళ్ళు 300 mg ఇస్తున్నారు పర్ డోసు. 3 times పెరుగుతుంది. 3 and 4 సార్లు పెరిగింది. అలా రోజుకు 4-5 సార్లు ఇస్తే ఊహించుకోండి, అంతే లివర్ దెబ్బ కొడుతుంది. సో రెగ్యులేటరీ అథారిటీస్ కూడా 1 పారాసెటమాల్ స్ట్రెంత్ అని పీడియాట్రిషియన్స్ చాలా మంది అడుగుతున్నాము ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి. రెండోది కాఫ్ కోల్డ్ సిరప్ అనే పేరుతో అసలు విపరీతంగా ఉన్నాయి మార్కెట్లో. అసలు దానికి మీనింగ్లెస్ కాంబినేషన్స్, మళ్ళీ ఒకే పేరులో 2 స్ట్రెంగ్త్స్ ఉంటాయి. మ్యాక్స్ట్రా సిరప్ ఉంటుంది, డ్రాప్స్ ఉంటుంది, సినరెస్ట్ సిరప్ ఉంటుంది, డ్రాప్స్ ఉంటుంది. మళ్ళీ 1-2 అక్షరాల తేడాలో అందులో మళ్ళీ మార్పులు ఉంటాయి. సినరెస్ట్ AF అంటే ఓన్లీ క్లోర్ఫెన్రమిన్ ఫినైలెఫ్రిన్, సినరెస్ట్ అని మాత్రమే ఉంటే అందులో పారాసెటమాల్ కూడా ఉంటుంది. ఇప్పుడు AF అని రాస్తే వీళ్ళు సినరెస్ట్ తీసుకుంటారు, ఇందులోనూ పారాసెటమాల్ ఉంది, మళ్ళీ పారాసెటమాల్ వేరేగా ఇస్తారు. మళ్ళీ డాక్టర్ సిరప్ రాశారు, వీళ్ళు డ్రాప్స్ తీసుకుంటే ఎక్కువ మెడిసిన్ అయిపోతుంది. ఇలా ఒకే పేరుతో రకరకాల కాంబినేషన్స్ అండ్ అవసరం లేని కాంబినేషన్స్, తర్వాత ఒకే పేరుతో డ్రాప్స్ సిరప్లు, చాలా కన్ఫ్యూజన్. అండ్ మీరు డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్తే ఇది కోల్డ్ సిరప్, ఇది కాఫ్ సిరప్ అని ఇస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక దాంట్లో ఏమో క్లోర్ఫెన్రమిన్ ఫినైలెఫ్రిన్ డెక్స్ట్రోమిథార్ఫన్ ఉంటుంది. డెక్స్ట్రోమిథార్ఫన్ 4 years లోపు అసలు ఇవ్వకూడదు, అదేమో కాఫ్ కి ఇస్తారు. క్లోర్ఫెన్రమిన్ ఫినైలెఫ్రిన్ ఉన్నది కోల్డ్ కి ఇస్తారు. 2 వేసేస్తారు పేరెంట్స్, సో ఓవర్ డోస్ అయిపోతాయి. ఈ రకంగా పర్మిషన్స్ ఇవ్వటం వల్ల నష్టపోయేది పిల్లలు ఫైనల్గా, ఓవర్ డోసులు అవ్వటం ఇవన్నీ. అది కాకుండా ఇప్పుడు ఇది వరకు అంటే ఆస్మా ఆర్ గాలి పీల్చుకునే రంధ్రాలు మూసుకుపోతే ఉబ్బసం, ఇలాంటి వాటికి మనకి సిరప్ తప్ప ఏమి ఉండేది కాదు కొన్నేళ్ల క్రితం వరకు, అంటే కొన్నేళ్ళు అంటే చాలా ఏళ్ల క్రితం వరకు. ఇప్పుడు మనకి ఇంచగ్గా నెబులైజేషన్స్ వచ్చినాయి, పఫ్ అని వచ్చింది. నెబులైజేషన్ కూడా అవసరం లేకుండా వాడకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓవర్ ద కౌంటర్ వాడేస్తున్నారు. సిరప్ తాగితే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్. ఈ మందులు లీవోసాల్బ్యూటమాల్, సాల్బ్యూటమాల్, టెర్బ్యూటలిన్ ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఛాన్స్ ఎక్కువ నెబులైజేషన్ తో పోల్చుకుంటే. బట్ నెబులైజేషన్ కూడా అనవసరంగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పొటాషియం డౌన్ అవటం, హార్ట్ రేట్ పెరగటం, వణుకు రావటం. సో అందుకనే తెలిసి తెలియకుండా గబుక్కుని వాడకూడదు. అండ్ ఇప్పుడు పఫ్స్ కూడా వచ్చినాయి. సో ఎప్పుడన్నా క్లియర్ కట్గా ఓకే మీకు ఉబ్బసం లాగా ఉంటే మనం అప్పుడు ఇవ్వాలి. ఆర్ కొన్ని వైరల్ జ్వరాల్లో కూడా ఆయాసం లాగా రావచ్చు, గాలి పీల్చుకునే రంధ్రాలు మూసుకుపోవచ్చు. అప్పుడు హాస్పిటల్లో సూపర్వైజ్ చేసి నెబులైజేషన్ ఇవ్వటం, అవసరమైతే అది కొంచెం జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మ ఇలా ఇవ్వాలి, పొటాషియం రిచ్ ఫుడ్ ఇవ్వాలి, ఆక్సిజన్ లెవెల్ ఇంత ఉండాలి, ఇలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం మేము. ఇప్పుడు ఏంటి, అసలు ఈ మందులు సిరప్ల్లో ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కదా, రిస్క్. ప్రిస్క్రిప్షన్స్లో ఏమో మనము ఒకవైపు నెబులైజేషన్స్ ఇచ్చేస్తున్నారు, ఒకవైపు టానిక్స్ కూడా ఇచ్చేస్తున్నారు.
ఆర్ వీళ్ళు వెళ్ళి కొనేసుకుంటున్నారు డైరెక్ట్ మెడికల్ షాప్కి మెడికల్ షాప్. అందులో రకరకాల కాంబినేషన్స్. ఇప్పుడు క్లోర్ఫెనిరమిన్, ఫినైలెఫ్రిన్, లివోసాల్బ్యూటమాల్, టెర్బ్యూటలిన్ ఇచ్చారనుకో, ఇటువైపు ఒకవైపు ఫినైలెఫ్రిన్ వల్ల మనకి బీపీ పెరగొచ్చు, కొంచెం హార్ట్ రేట్లు అయి పెరగొచ్చు, ఇటు టెర్బ్యూటలిన్ వల్ల పెరగొచ్చు హార్ట్ రేట్లు. సో దానివల్ల సమస్యలు రావచ్చు. సో ఇలా రకరకాల కాంబినేషన్ డ్రగ్స్ అనేవి అసలు ఇవ్వటం మంచిది కాదు. పర్మిషన్ చాలా జాగ్రత్తగా అది పీడియాట్రిషియన్స్ ఇన్పుట్ కూడా తీసుకుని డిసైడ్ చేస్తే బాగుంటది. అసలు ఘోరంగా ఉంది పరిస్థితి చెప్పాలంటే. ఇప్పుడు లూజ్ మోషన్స్ తీసుకుందాము. లూజ్ మోషన్స్ కి అసలు ఆపటాకు మందే ఇవ్వకూడదు మనం పిల్లల విషయంలో ముఖ్యంగా, ఎందుకంటే ఆ విషయం లోపలే ఉండిపోతుందని. టాక్సిక్ మెగాకోలన్ అని డెవలప్ అవ్వచ్చు ఒకవేళ అది ఇన్ఫెక్షన్ డయేరియా అయితే. బట్ పిల్లలకి ఇచ్చేస్తున్నారు, వీళ్ళు వెళ్తారు మెడికల్ షాప్ లో ఎవరొకళ్ళు ఇస్తారు. అండ్ ప్రతి లూజ్ మోషన్ ఇన్ఫెక్షన్ వల్ల కాదు, అయినా యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు 2 రోజులు. మన దేశంలో అసలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ విపరీతంగా వచ్చేస్తుంది. నిజంగా ఆ బిడ్డకు అవసరమైనప్పుడు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ మందే పనిచేయదు. ఇప్పుడు మనకి సైక్లోపామ్లు, కోలిమెక్స్లను కడుపు నొప్పి రాగానే టక్కని ఇచ్చేస్తున్నారు. ఆ డైసైక్లోమిన్ అనేది అసలు 6 నెలల్లో పిల్లలకి ఇవ్వకూడదు, బట్ ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు. ఈ డైసైక్లోమిన్ ఉన్నది 6 నెలల్లో పిల్లలకి ఇవ్వకూడదు, బట్ సైమెటికోన్ ఇవ్వచ్చు. కానీ డాక్టర్ ఇది రాశారనుకో, వీళ్ళు వెళ్ళి తీసుకున్నారనుకో, పేరు సేమ్ లాగా ఉందని, మళ్ళీ అది రిస్క్. సో ఒకే పేరుతో ఉన్నప్పుడు మీరు 1-2 అక్షరాలు ఇవన్నీ అంత మనకి స్ట్రీమ్ లైన్ లేదు ప్రాసెస్. సో అసలు న్యాయంగా పోనీ సేమ్ పేరున్నా మనం ఇదిగో ఇందులో ఇది ఉంది అని మేము రాయాలి. డాక్టర్స్ గా మా బాధ్యత చెప్పాలి. ఫార్మసీ వాళ్ళు చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్నప్పుడు ఇవ్వాలి. సో అసలు ఇదంతా చేయాలంటే చాలా కష్టం. అట్లీస్ట్ రెగ్యులేటరీ అథారిటీ అయినా తన లెవెల్లో ఇది అవాయిడ్ చేస్తే ఈ రకమైన కన్ఫ్యూజన్, సేమ్ పేర్లు బట్ డిఫరెంట్ మందులు, ఆర్ సేమ్ పేర్లు కానీ ఒక డ్రాప్స్ ఒకటి సిరప్. సో ఇన్ని రకాలు, ఇన్ని కాంబినేషన్స్ అండ్ అవసరం లేనివి ఇర్రేషనల్ అంటాం, అంటే మీనింగ్లెస్ కాంబినేషన్స్, వీటన్నిటికీ పర్మిషన్లు ఇచ్చేయటం ఇది ఒక ఎత్తు అయితే, డ్రగ్గా పర్మిషన్ రానాళ్ళు FSSAI దగ్గరికి వెళ్ళి ఫుడ్గా తీసేసుకుని, డ్రింక్ లాగా పర్మిషన్ తీసేసుకుని దాన్ని మెడిసిన్ లా అమ్మేస్తారు. ఇప్పుడు న్యూట్రాస్యూటికల్స్ అసలు అది క్రేజీ అయిపోయింది. సప్లిమెంట్స్ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా సప్లిమెంట్స్, మీకు సప్లిమెంట్ అవసరమని ఇన్ఫ్లుయెన్సర్ తో చెప్పిచ్చేయటం. అసలు మనకి ఏమి పెద్దగా సప్లిమెంట్స్ ఏం అవసరం పిల్లలకి? 1 year లో విటమిన్ డి ఇస్తాము, 4 నెలల వయసు నుంచి ఒక 2-3 నెలల ఐరన్ అవసరం పడవచ్చు. ఆ తర్వాత మటుకు అవసరం బట్టే మనం ప్లాన్ చేయాలి. ప్రీ టర్మ్ పుట్టిన పిల్లలకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, అంతకు మించి అసలు లేదు. అలాంటిది ఇన్ఫ్లుయెన్సర్స్ తో చెప్పించడం, పేరెంట్స్ ని భయపెట్టించడం, అంటే వాళ్ళకి ఫోమో అనమాట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే వాళ్ళు ఇచ్చేస్తున్నా నేను ఇవ్వట్లా నా బిడ్డకి, ఎందుకంటే పేరెంట్ కి ఎప్పుడు ఏదో తను మంచి చేయాలని ఉంటది కదా వాళ్ళకి, అంటే తన బిడ్డ బాగుండాలని కదా. సో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారనమాట. సో ఇందులో అది ఉంది అని చెప్పి చాలా మోసాలు జరిగినాయి. చాలా ఏళ్ళు స్లర్ప్ ఫార్మ్ అని వాళ్ళు బెల్లం వాడతారు, బట్ నో షుగర్ అని అడ్వర్టైజ్మెంట్ చేశారు. వాళ్ళని చూసి గ్రిడ్జో అని, లిటిల్ జాయ్స్ అని ఇంకా చాలా మంది వచ్చారు అలాగా. చివరికి నేను ఇంకొంతమంది గట్టిగా షుగర్, బెల్లం ఉంటే అందులో సుక్రోజే, షుగర్ లో కూడా సుక్రోజే, బెల్లంలో అన్నా కొంచెం మినరల్స్ ఎక్కువ ఉండొచ్చు, బట్ నో షుగర్ అనకూడదు. మీరు కావాలంటే నో వైట్ షుగర్ అనండి. ఆ చివరికి నో వైట్ షుగర్ అంటాం ఇప్పుడు మొదలు పెట్టారు. అది అండ్ అప్పుడు ఈవెన్ షుగర్, యాడెడ్ షుగర్ కాలంలో 0 అని రాసేవారు. అది మోసం అంటే మోసం. మీరు కాల్షియం ఇవ్వండి, మెగ్నీషియం ఇవ్వండి, ఇంకంటే ఎవరు కావాలంటే వాళ్ళు సప్లిమెంట్స్ అండ్ పర్మిషన్ ఫ్రమ్ FSSAI వచ్చేస్తుంది. అంటే ఈ గమ్మీస్ అని వచ్చినాయి. ఈ గమ్మీస్ అసలు 4 ఏళ్ళ పిల్లల్లోకి బోల్డ్ అంత చోకింగ్ రిస్క్. అసలు గమ్మీస్ అనే పళ్ళుకి మంచిది కాదు. వాటి నుంచి విటమిన్స్ మనం అబ్జార్బ్ అయ్యేది కూడా
పర్ఫెక్ట్ ఉండదు. అండ్ బోల్డ్ అని ఇట్స్ నాట్ రెగ్యులేటెడ్, ఇంత ఉంటుంది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఇదిగా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే డాక్టర్ ఒక 2-3 నెలలకు ప్రిస్క్రైబ్ చేస్తే సిరప్ కానీ చూవబుల్ అంటే నవిలే టాబ్లెట్స్ ఉంటాయి. మన ఇండియాలో నాకు తెలిసి లేవు. సో సిరప్ ఈజ్ బెటర్, అట్లీస్ట్ క్లీనింగ్ ఈజీ, పుక్లిచ్చుకుని యూసేయటం. సో ఇది అసలు టోటల్ అన్రెగ్యులేటెడ్. ఇది చాలదన్నట్టు మోసం. మీరు తెలుసు కదా, నేను ఒక పెద్ద మోసాన్ని బయట పెట్టి ఫైట్ చేసి బయట పెట్టి రెగ్యులేషన్ వచ్చేట్టు చేశాను. ఏంటి అంటే ఓఆర్ఎస్ అనే పేరు మెడిసిన్ పేరు, అదొక మెడిసిన్. ఎప్పుడు వాడతాం, రోజు తాగేది కాదు అది. ఎప్పుడన్నా మనకి లూజ్ మోషన్స్, వామిటింగ్, తర్వాత బాగా ఎండ దెబ్బ తగిలినా, బాగా జ్వరం ఉండి ఏం తింటలేదు అనుకోండి, అప్పుడు మనకి అది సరిపడా మోతాదులో మనకి మన ఒంట్లో నీటిని, లవణాలని నింపుద్ది అన్నమాట. గ్లూకోజ్ కూడా ఒక పర్టికులర్ లెవెల్లో మెయింటైన్ చేస్తుంది నీరసపడిపోకుండా. పక్కడ్బందీ ఫార్ములా అది మనకి. వీళ్ళేం చేశారు, ఫుల్ బిజినెస్. 20 సంవత్సరాలు ఓఆర్ఎస్ఎల్ అనేది ఓఆర్ఎస్ గా అమ్మారు. ఎంత అమ్మారంటే మన ప్రజల మనసులో ఇప్పుడు ఓఆర్ఎస్ అంటే వాళ్ళకి ఓఆర్ఎస్ఎల్ఏ, అసలు అది ఓఆర్ఎస్ కాదు. ఓఆర్ఎస్ నిజమైన ఓఆర్ఎస్ ఏంటంటే WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటేనే నిజమైన ఓఆర్ఎస్. కానీ కంపెనీ వాళ్ళు కష్టపడి ఫైట్ చేసి, నేను అంటే చాలా మంది పీడియాట్రిషియన్స్ ఇంకొంతమంది చేసిన మధ్యలో అందరు తప్పుకున్నారు. నేను అది మొండిగా ముందుకెళ్ళి, ఎందుకంటే అందులో ఉన్న చక్కెర వల్ల పిల్లలకి లూజ్ మోషన్స్ ఎక్కువయ్యి చనిపోయే రిస్క్ ఉంటుంది. సో నేను కేస్ రిపోర్ట్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశా. ఒక బిడ్డ డయాబెటీస్, షుగర్ జబ్బు, పాపం లూజ్ మోషన్ ఉంటే మదర్ తెలియక 5-6 ప్యాకెట్లు ఇచ్చేసింది ఓఆర్ఎస్ఎల్. వాడి డయాబెటిక్ కీటోఎస్టోసిస్ లోకి వెళ్ళి కోమాలోకి వెళ్ళి బయటపడ్డాడు. ఇలా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సో అందుకని గట్టిగా మొండి పట్టి ఎవిడెన్స్ అంతా సేకరించి పేరెంట్స్ నుంచి లెటర్స్, పీడియాట్రిషియన్స్ నుంచి, తర్వాత వీడియోలు తీసాము షాపులకి వెళ్ళి, దెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకవైపు, సోషల్ మీడియా అవేర్నెస్, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారికి, చివరికి ఈవెన్ మోడీ గారికి కూడా పంపా, ఆయన ఆఫీస్ కి. ఆఫ్ కోర్స్ ఏదైతే మనకు ఆర్డర్ వచ్చింది అనుకునే లోపు ఈ ఓఆర్ఎస్ఎల్ వాళ్ళు దాన్ని మైల్డ్ గా మార్చేసి ERZL అని పేరు పెట్టి మళ్ళా, అంటే ఇప్పుడు ఏంటంటే నిజంగా నిజాయితీ కనీసం ఇప్పుడైనా వాళ్ళల్లో మార్పు వచ్చి ఉంటే పూర్తిగా మార్చేవారు దాన్ని. ఎందుకంటే 20 ఏళ్ళు మోసం అనే ఐడియాతోనే అమ్మేవు నువ్వు, ప్రజల్ని ఏమార్చావు. నీకు తెలుసు దానివల్ల ప్రజలు సఫర్ అవుతున్నారు, పిల్లలు సఫర్ అవుతున్నారని. నువ్వు కొంచెం మార్చి మళ్ళా పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి అంటే, మళ్ళా వీళ్ళు దీన్నే ORSL అంటే వాళ్ళకి ఓఆర్ఎస్, ప్రజలకి అది ఓఆర్ఎస్, అది ఓఆర్ఎస్ కాదు కానీ ప్రజలకి అది ఓఆర్ఎస్ అయిపోయింది, మైండ్ లో ఇంజెక్ట్ అయిపోయింది. సో నేను చెప్పేది ఇప్పుడు మీలాగా అందరూ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళ గురించి కాదు. చాలా మంది ఊళ్ళల్లో కానీ సిటీల్లో కానీ సోషల్ మీడియా ఏం ఫాలో అవ్వరు, మెడికల్ షాప్లో ఏమి ఇస్తారు తీసుకుంటారు. నిజాయితీ కనీసం ఇప్పుడైనా నిజాయితీగా వాళ్ళు దాన్ని టోటల్గా మార్చి రీబ్రాండ్ చేసి ఉంటే కనీసం పోన్లే పరివర్తన వచ్చింది అనుకునేదాన్ని. లేదు. సరే, చూసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అమ్మ, విరోచనాలు, వాంతులు, ఎండ దెబ్బ ఆర్ బాగా హై జ్వరాలు ఉన్నప్పుడే ఇవ్వండి ఓఆర్ఎస్. అంతేకాని రోజు తాగేది కాదు, రోజు అంతంత ఉప్పులై తీసుకోము మనం. రోజు మామూలుగా జస్ట్ తినే మంచి ఆహారం తింటాం, మంచినీళ్ళు తాగటం సరిపోతుంది మనకి. బాగా ఎండలో వెళ్ళినా, బాగా అలసిపోయినా, ఈవెన్ పెద్దవాళ్ళ విషయంలో కూడా బాగా ఒకటే ఎక్సర్సైజ్ చేసిన, మోషన్స్ వామిటింగ్ ఉన్నప్పుడు ఇవ్వాలి. బెస్ట్ అయితే చిన్న ప్యాకెట్లు, చీప్ అండ్ బెస్ట్ పౌడర్ ప్యాకెట్లు. ఇంకా మాకు లేదు నాకు టెట్రా ప్యాకే కావాలనుకుంటే కనీసం దాని మీద WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసిందో లేదో చూసుకోవాలి. సో అయ్యైనా రోజు తాగే కాదు, ఎందుకో చెప్తా. ఇప్పుడు శాషేస్లో మనకి 4.4 గ్రాములు ఉన్నాయి, 4.1 నుంచి 4.4 గ్రాములు ఉన్నాయి, 20.5 గ్రామ్స్ ఉన్నాయి. సో 4 గ్రాములది ఏమో 200 మిల్లీలో కలపాలి, 20దేమో లీటర్లో కలిపి శుభ్రమైన నీళ్ళలో 24 గంటలు అట్టి పెట్టుకుని మనం వాడుకోవచ్చు. చంటి పిల్లలకైతే మనం 50 మిల్లీ ప్రతి లూజ్ మోషన్ తర్వాత అలా ఇవ్వచ్చు, 50 నుంచి 100. ఇంకొంచెం పెద్ద పిల్లలకి 100 నుంచి 200 ఇవ్వచ్చు. ఆ పైన ఇంకా పెద్ద పిల్లలకి ఎంత తాగితే అంత ఇవ్వచ్చు.
టెట్రాప్యాకులతో నాకు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు లోపల ఏమన్నా ఫంగస్ లేయర్ అది ఫామ్ తెలీదు. అయినా మనకు తెలియదు. కనిపించదు. రెండోది టెట్రాప్యాకుల్లో సిప్లా గురించి చెప్తా, ప్రోలైట్ ఓఆర్ఎస్. మన మదర్ నాకు ఫోటో పెట్టారు, ప్రోలైట్ ఓఆర్ఎస్ రోజు తాగొచ్చా అని. ప్రోలైట్ ఓఆర్ఎస్ అనే కాదు, ఏ ఓఆర్ఎస్ కూడా రోజు కాదు, ఇందాక నేను చెప్పినట్టు ఇవ్వాలి. ఫస్ట్ మీ కిడ్నీ జబ్బు ఉంటే ఫస్ట్ మీ డాక్టర్ని సంప్రదించండి, అంతేకాని ఈ ఓఆర్ఎస్ తాగేయొద్దు. బిడ్డ 10 గంటల నుంచి యూరిన్ వెళ్ళలేదు, 10-12 గంటల నుంచి యూరిన్ వెళ్ళలేదు అంటే ఓఆర్ఎస్ కాదు, మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. కంటిన్యూస్ వామిటింగ్ ఉన్నా నో ఓఆర్ఎస్, హాస్పిటల్కి వెళ్ళండి కంటిన్యూస్ ఆగకుండా ఉంటే. తర్వాత ఈ ప్రోలైట్ ఓఆర్ఎస్ గురించి మెసేజ్ పెట్టారు కదా, ఒకటి రోజు ఈ ఎక్స్ట్రా ఉప్పులు ఇవి ఇవ్వద్దు, అవసరమైనప్పుడే వాడాలి. మందు అనేది ఎప్పుడు వాడతాం, అవసరమైనప్పుడు. ఓకే, అదర్వైజ్ సమ్మర్లో చక్కగా మంచి నీళ్ళు, మంచి ఫుడ్, కొంచెం ఇంట్లో మజ్జిగ, అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు అలా తాగి మనం మంచిగా ఉండొచ్చు. ప్రోలైట్ ఓఆర్ఎస్ ఇప్పుడు లేటెస్ట్ March 1st ఆర్డర్ ఏమొచ్చిందంటే, మొన్నటి వరకు ఓన్లీ FSSAI నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి ప్యాకెట్ మీద మెయిన్ ప్రోడక్ట్ కాకుండా దాంట్లో ఎక్స్ట్రా ఏం యాడ్ చేసినా ప్యాకెట్ మీద మెన్షన్ చేయాలి. ఓకే, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి, ఇన్యాక్టివ్ అని ఉంటాయి. యాక్టివ్ అంటే యాక్చువల్గా మనకి అవసరమైనవి, ఇన్యాక్టివ్ అంటే ఆ ప్రిజర్వేటివ్స్ లేకపోతే టేస్ట్ కోసం యాడ్ చేసే ఇలాంటివి. ఇది CDSCOలో ఆ రూల్ లేకుండే మొన్నటి వరకు డ్రగ్స్లో, కానీ March 1st నుంచి ఆ రూల్ వచ్చింది. కానీ ప్రోలైట్ ఓఆర్ఎస్లో నేను ల్యాబ్ టెస్ట్కి పంపాను, ఎందుకంటే వాళ్ళకి చాలాసార్లు అడిగా మీ దాంట్లో సుక్రలోజ్ ఉందా, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉందా అంటే నాకు రిప్లైస్ రాలా. వాళ్ళు మాట దాటేయటం, రిప్లై రేపు అదుగో అని మొత్తం నాకు రిప్లై ఇవ్వలేదు. సరే అసలు ఎందుకు వీళ్ళు ఇవ్వట్లేదు, ఏం దాస్తున్నారు అని ల్యాబ్కి పంపాను. అందులో సుక్రలోజ్ అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంది. ఓకే, సో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఆర్ఎస్ డైలీ వద్దు. రెండో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ డైలీ వద్దు. ఇప్పుడు సుక్రలోజ్ గురించి కూడా చాలా స్టడీస్లో నెమ్మదిగా బయటకు వస్తుంది. ఏంటంటే ఇదివరకు ఏమనుకునేవారంటే సుక్రలోజ్ అనేది జస్ట్ మన పేగులోనే ఉండి పేగులో నుంచి బయటకు వెళ్ళిపోద్దు అనుకునేవారు. సో ఎవరికన్నా కొంతమందికి పొట్ట సుక్రలోజ్ వల్ల ఇరిటేట్ అయ్యి లూజ్ మోషన్ పెరగొచ్చు, ఉబ్బరం ఉండొచ్చు. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మొత్తం పేగులోనే ఉండదు, ఇది రోజు వాడితే, రోజు అదే పనిగా తాగితే పేగులో గుడ్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అవటం వల్ల సుక్రలోజ్ అనేది మన పేగు నుంచి కొంచెం బాడీలో కూడా వెళ్తుంది. కొన్ని బాడీలో జరిగే మెకానిజమ్స్ వల్ల షుగర్ రిస్క్ పెరగొచ్చు, షుగర్ జబ్బు, డయాబెటీస్ రిస్క్, తద్వారా వచ్చే రిస్క్స్ హార్ట్ అటాక్ ఇవన్నీ పెరగొచ్చు. అందుకని అదే పనిగా రోజు వద్దు అనే ఇప్పుడు వస్తున్నాయి. అందుకే WHO 2023లో కండిషనల్ రికమెండేషన్ ఇచ్చారు. కండిషనల్ రికమెండేషన్ అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు వరకు మనం ఇది ఓకే అనుకున్నాము ఈ పర్టికులర్ లెవెల్, కానీ ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ రిస్కులు ఉండొచ్చు, సో అదే పనిగా వాడొద్దు అని చెప్పారు. అండ్ ప్రతి అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నేను చాలా కంట్రీస్ చూసే వాళ్ళు కూడా అసలు పిల్లలకి ఇది రెగ్యులర్ బేసిస్ ఇవ్వద్దని చెప్తున్నారు. సుక్రలోజ్ అనేది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఎస్పెషల్లీ సుక్రలోజ్ గురించి అయితే డెఫినెట్గా నేను స్టడీ చేశాను. మిగతా ఇంకా చూడాల్సి ఉంది. ఇంకా స్టివియా అని ఉంది, మాంక్ ఫ్రూట్ స్వీట్నర్. వీటిలో మాంక్ ఫ్రూట్ స్వీట్నర్ ఉన్నట్లో సేఫ్ అంటున్నారు, బట్ ఇంకొంచెం నేను స్టడీ చేయాల్సింది ఉంది. ఇలా జరుగుతుండగా మన దేశంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళే పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ లో సుక్రలోజ్ సేఫ్ అని. ఈ ఓఆర్ఎస్ఎల్ కంపెనీకి ఫేవర్గా మిగతాటి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే నేను సుక్రలోజ్ గురించి అవేర్నెస్ రేజ్ చేస్తున్నా కదా, వాళ్ళు కంపెనీకి సపోర్ట్గా ఇచ్చారు. అది చాలా తప్పు వాళ్ళు చేసింది, మరి ఎలా సర్దిద్దుకుంటారో నాకు తెలీదు. వాట్ దే డిడ్ ఇస్ రాంగ్. ఈవెన్ ప్రొఫెషనల్ బాడీస్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సరిగ్గా చేస్తే బాగుంటది. యాక్చువల్లీ FSSAIకి CDSCOకి కోఆర్డినేషన్ ఉండాలి. ఫస్ట్ ఒక డ్రగ్ పేరు FSSAI వాళ్ళు 20 సంవత్సరాలు వాడనిచ్చారు. ఓకే, దాని పరిధిలోకి వస్తుందో లేదో అనేది వాళ్ళకి క్లారిటీ ఉండాలి కదా. సో ఈ నెక్స్ట్ టైం నుంచి ఎవరన్నా
డ్రగ్ అనేది ఇప్పుడు FSSAI పర్మిషన్ తీసుకుని డ్రగ్ పేరు వాడితే వెంటనే CDSCOకి అలర్ట్ వెళ్ళిపోవాలి. ఆ రకమైన కోఆర్డినేషన్ ఉండాలి. ఆ ట్రేడ్ మార్క్ అథారిటీతో కూడా కోఆర్డినేషన్ ఉండాలి. ఈ రెగ్యులేటరీ లూప్ హోల్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇంకా మన దేశంలో ఘోరమైన పరిస్థితి ఏంటంటే FSSAI ఆర్డర్ ఇచ్చారు కదా, ORS అనే వర్డ్ మీరు నిజమైన ORS అయితే తప్ప, WHO రికమెండెడ్ ఫార్మ్లో ORS అయితే తప్ప దేని మీద వాడకూడదు, లేబుల్లో కానీ బ్రాండింగ్లో కానీ మార్కెటింగ్లో కానీ వాడకూడదని. ఇప్పుడు ERZL అనేవాళ్ళు ఇంకా వాడుతున్నారు. ORSL యొక్క న్యూ ఫార్మ్ అది అని వీడియోలు పెద్ద పెద్ద బాక్సుల మీద ఫ్రంట్ లో ERZL సైడ్ లో ORSL అని పెడుతున్నారు. సో వాళ్ళు వైలేట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆర్డర్, కోర్ట్ ఆర్డర్ వైలేట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు కొత్తగా ETORS అని ఒకళ్ళు చూసా, మరి అది గవర్నమెంట్ ఆర్డర్ వైలేట్ చేసినట్టు ETORS. మళ్ళా ఎలక్ట్రోఫిట్ అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ వైలేట్ చేస్తున్నారు. ఎలక్ట్రోఫిట్ అని పెట్టి ఇక్కడ ORS, O for something, R for something, S for something, I don't remember. బట్ మీకు ప్రామినెంట్ గా ORS అని కనిపిస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ ని వైలేట్ చేస్తున్నారు కానీ ఎవడు పట్టించుకోవటం లేదు. హైలైట్ అవుతున్నాయి. మరి అంత గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, అంత కష్టపడి ఫైట్ చేసినా నిర్వీర్యం అయిపోయినట్టే. అంటే చాలా అవేర్నెస్ వచ్చింది, చాలా అవేర్నెస్ వచ్చింది. బట్ నార్త్ ఇండియన్ స్టేట్స్ లో అది మారుమూల ప్రాంతాల్లో ఇంకా వాళ్ళు ఏమి ఇస్తే మెడికల్ షాప్ లో అది తీసుకుంటారు. సో ERZL ని ORS గా ఇస్తున్నారు అనేది నాకు ఛత్తీస్గఢ్ నుంచి మెసేజ్లు ఉన్నాయి అండ్ ఉత్తరాఖండ్ నుంచి ఉన్నాయి. నాకు కొంతమంది పెడతా ఉంటారు, మ్యామ్ ఇలా ఇస్తున్నారని, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు. సో అది గవర్నమెంట్ అసలు స్ట్రిక్ట్ రూల్ పెట్టేయాలి. ఫార్మసీస్లో కానీ, అంటే మెడికల్ షాప్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, స్కూల్స్లో కానీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS తప్ప ఏది అమ్మకూడదు అని పెడితే తప్ప ఇది అవ్వదు. కానీ ఇది అవ్వాలంటే అమ్మో అసలు అవనెవరు. ఒకవైపు ఫార్మసీస్ అలౌ చేయరు, ఫార్మా కంపెనీస్ అలౌ చేయరు, ఏమవుతుందో. అంటే సాడ్లీ ఎక్కువ స్కేరీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఫార్మసిస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది ఏంటనేది. జనరల్గా మనకున్న అలవాటు ఏంటంటే మీరు అన్నట్టు అవేర్నెస్ లేకపోవడం వల్ల జనరిక్ వెళ్ళి అడిగేస్తుంటాం మనం, తలనొప్పి ట్యాబ్లెట్ ఇవ్వండి, లేకపోతే నాకు ఎమోషన్స్ అవుతున్నాయో ఇంకోటి ఏదో ప్రాబ్లంకి జనరల్గా మెడికల్ షాప్లో అడుగుతుంటాం. ఇప్పుడు ఇది రెగ్యులేటరీ బాడీ కిందకి రాదా మ్యామ్ ఇది? అంటే వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ అండ్ మెడిసిన్ వస్తుంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. మెడిసిన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ లో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఓవర్ ద కౌంటర్ ఇవ్వకూడని మెడిసిన్స్, ఒక్క పారాసెటమాల్ ORS తప్ప. ఎథిక్స్ లో మనకి అటానమీ అని ఉంటది. అటానమీ అంటే ఏంటి? పేషెంట్ ఇష్టం లేకుండా నేను ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేను, రెస్పెక్ట్ చెయ్యాలి. రెండు బెనిఫిసెన్స్ అంటే నువ్వు మంచి చెయ్యి, నాన్ మాలఫిసెన్స్ అంటే నువ్వు మంచి చేయకపోయినా బట్ చెడు మటుకు చేయొద్దు. జస్టిస్, సమానంగా చూడు అందరినీ. అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఎక్కడ నువ్వు ఒక పేషెంట్ని చూస్తే ఇంకొకరిని అక్కడ కూర్చోపెడుతున్నావు, లేదా నువ్వు తలుపు తీసేసి నువ్వు కన్సల్టేషన్ ఇస్తున్నావు, బయట వాళ్ళందరికీ పడుతుంది, లేదా కారిడార్ లోనే కౌన్సిల్ చేస్తున్నావు. ఇవన్నీ చాలా అన్నట్టు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చెప్పి నీ అచీవ్మెంట్ లాగా చెప్పుకుంటున్నావు. మరి ఇది ఎక్కడ న్యాయం? కొంచెమైనా కాన్షియన్స్ ఉండాలి కదా, ఆత్మసాక్షి ఉండాలి కదా. తొక్కేస్తున్నారు, ఆత్మసాక్షిని తొక్కేస్తున్నారు. నాకైతే నేను చెప్తున్నాను, నువ్వు నిద్రపోయేప్పుడు మనశ్శాంతిగా పడుకోవాలి, నీ ఆత్మసాక్షి నీకు క్లియర్ ఉండాలి. అలా లేదు అంటే నువ్వు తప్పు చేసావు ఆ రోజు, అది మట్టుకు డౌట్ లేదు. ఎటెటో వెళ్ళిపోతుంది. అసలు ప్రిస్క్రిప్షన్స్ కూడా కోడికెలికినట్టు ఏదో అంటారు చూసారా, ఇలా అంటారు. నాకు తెచ్చి చూపిస్తే నాకు అసలు అర్థం కాని కూడా అర్థం కావు కొన్ని ప్రిస్క్రిప్షన్స్. అంటే డాక్టర్స్కే మాకు అర్థం కావట్లేదంటే మరి ఆ పేరెంట్ ఎలా అర్థం చేసుకుంటారు? ఆ మెడికల్ షాప్ అతనికి ఏం అర్థం అవుతుంది? మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ నా దగ్గర నిజంగా చెప్పాలంటే ఆన్సర్ లేదు. రెగ్యులేటరీ అథారిటీ స్ట్రాంగ్ ఉండాలి. మేము డాక్టర్స్ మాలో కొంతమంది ఇప్పుడు నేను చెప్పినవి నిజాయితీగా లేకుండా ఉన్న వాళ్ళు కొంచెమైనా మారాలి. ప్రిస్క్రిప్షన్స్ క్లియర్గా రాయాలి.
ఫార్మా ప్రెషర్కి లొంగకూడదు, కార్పొరేట్ ప్రెషర్కి లొంగకూడదు. అండ్ మా విద్యకి మా సర్వీస్కి మేము విలువ ఇచ్చుకోవాలి. పక్కనాళ్ళు 150 రూపాయలు ఫీజు అంటున్నారు కదా, అయితే నేను 100 చేస్తారు, పక్కనాళ్ళు 500 కాబట్టి నేను 450 చేస్తా. ఇలా ఉండకూడదు. నా విలువ ఏంటో నాకు తెలుసు, నా ఫీజు నా ఇష్టం. కానీ ఇప్పుడు నా కోసం ఒక పేద మనిషి వచ్చాడు చూపించుకోవటానికి నా మీద నమ్మకంతో, అప్పుడు నా ఫీజు నేను తీసుకోను. బట్ అలా అని నా ఫీజు ప్రతి ఒక్కరి కోసం తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా సర్వీస్ నేను వాల్యూ చేసుకుంటా, దానికి తగ్గట్టు సర్వీస్ ఇవ్వండి. అర్థమైంది కదా? సో అలా నిజాయితీగా మంచిగా నీ విలువ కాపాడుకుంటా, చేతనైనంత సాయం చేయాల్సిన వాళ్ళకి చేస్తా, ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటా, అండ్ అనవసరమైన ఇన్వెస్టిగేషన్స్ రాయకుండా అవసరమైనంత రాయటము, ఇర్రేషనల్ మెడికేషన్ లేకుండా అవసరమైనంత కరెక్ట్గా రాయటము, అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడకపోవటము. సో ఇవన్నీ ఇప్పుడు జనరేషన్కి చాలామంది నన్ను గెస్ట్గా పిలుస్తున్నారు కాలేజెస్, మెడికల్ కాలేజెస్ పిల్లలకి. సో నేను ఇదే చెప్తున్నాను, మీరు అవసరమైనంత ఇన్వెస్టిగేషన్స్, అవసరమైనంత వరకే మెడిసిన్స్, అండ్ మీ రూమ్కి రాగానే ఒక విధమైన ప్రశాంతత కలగాలి ఆ పేషెంట్కి. మనం చూడగానే సగం జబ్బు తగ్గిపోవాలి, ఆ రకంగా ఉండాలి. అండ్ మీ విద్యకు మీరు విలువ ఇవ్వండి, బేరాలు గీరాలు పెట్టొద్దు, కానీ సర్వీస్ చేయండి. మీ మనస్ఫూర్తిగా మీరు హెల్ప్ చేయగలిగిన వాళ్ళకి చేయండి, అవసరమైన వాళ్ళకి. సో అని అండ్ అవతల మనిషి కష్టంలో ఉన్నాడు పేషెంట్, సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవటాన్ని ఎంపతి అంటాం. అంటే వాళ్ళ డిస్ట్రెస్ని తీసుకోం, అంటే వాళ్ళ బాధని, వాళ్ళు పడుతున్న బాధలాగా మనం బాధ ఫీల్ అయిపోం, కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకుని ఆ రకంగా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ గైడెన్స్ ఇస్తే డెఫినెట్గా మంచిగా ఉంటుంది. వాళ్ళు బాగా రికవర్ అవుతారు, అరే డాక్టర్ మన అర్థం చేసుకున్నారు అని ఒక తృప్తి ఉంటుంది. ఆ కంపాషన్ ఉండాలన్నమాట. ఏంటి ఓకే, అలాగుంటే వీఆర్ నాట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ కదా. పెయిన్ తో బాధతో వస్తున్నప్పుడు చాలా బ్లైండ్ గా ట్రస్ట్ చేసి వెళ్తారు. సో మనం దాన్ని ఆ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత మా వైపు ఉంది. ఇది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ డాక్టర్ల మీద అటాక్స్, అది కూడా చాలా బాధాకరమైంది. అంటే ఈ 3-4 ఏళ్లలో మనం హత్యలు చూసాం, కన్ను పోయిన డాక్టర్స్ తెలుసు, ఫ్రాక్చర్, రేప్ అన్నీ చూసాం. తల పగలటం, కాల్సిన వాళ్ళు పోయినప్పుడు ఎంతో బాధ ఉంటుంది. కొన్ని డాక్టర్ సరిగ్గా చేయలేదంటే కోపము ఉంటుంది. ఆ టైంలో నువ్వు ఏమో సరిగ్గా ఆలోచిస్తున్నావో లేదో, మీరు ఇలా అందరినీ ఎవరిని పడితే వాళ్ళని కొట్టేసి చంపేస్తే, అలా అయితే తర్వాత నష్టం ఎవరికి? మన దేశానికే. సో డాక్టర్స్ నెమ్మదిగా ఇక్కడ పని చేయకుండా వెళ్ళిపోతారు. అంతే కదా, భయపడతారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా, నా పిల్లని నేను మెడిసిన్ చదివించకూడదని డిసైడ్ అయ్యాము మేము. చాలా మంది డాక్టర్స్ విన్నాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే భయపడుతున్నాము, ఎందుకంటే వాళ్ళే ఉంటారు ఎమర్జెన్సీలో ట్రైనింగ్ అయ్యే వాళ్ళు, రెసిడెంట్స్, వీళ్ళు ఎమర్జెన్సీలో, ఐసీయూలో, రొటేషన్ లో. సో గబుక్కుని నేను నా బిడ్డని రిస్క్ లో ఎందుకు పెట్టుకుంటాను? సో ఒక సైడ్ ఇదైతే, ఒక సైడ్ అది. డాక్టర్స్ మీద పూర్తిగా అపనమ్మకం ఏర్పడ్డ కొంత కారణం మేమైతే, మరి కొంత కారణం కార్పొరేట్ కల్చర్. దీనికి ఒక పరిష్కారం లేదు. మనందరం ఒక్కొక్కరం ఇండివిడ్యువల్ గా మనలో కొంచెం మార్పు తెచ్చుకుంటా, మనం అందరం కూడా, నేనైనా ఎవరైనా కానీ ఇంప్రూవ్ అవుతా ఉండాలి. ఎవ్రీ డే ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంతే. మీరు ఇంత ప్రాసెస్ లో నేను ఆ వీడియో కూడా చూసాను. మీరు అది వచ్చిన తర్వాత, FSSAకి సంబంధించి వచ్చిన తర్వాత మీకు ఆ కన్నెల నీళ్ళు అవన్నీ ఆ వీడియో చూసాను నేను. అంటే 8 years ఆఫ్ జర్నీ కదా మ్యామ్ ఇది. నాకు వచ్చిన ఇందాక నాకు అప్పుడు కూడా డౌట్ వచ్చింది ఏంటంటే, మీ ఫ్రాటర్నిటీలో కూడా అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. చేయలేదు. చాలా బాధాకరమైంది కదా. సో నేను ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్కి 2020-21 నుంచో ఫస్ట్ స్టేట్ బ్రాంచెస్ రాయటం కానీ, వాళ్ళతో మాట్లాడటం కానీ జరిగి, చివరికి 2023 నుంచి సెంట్రల్ ఐఏపీకి మెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మెయిల్స్ అన్ని, మీరు వీళ్ళ దగ్గర ఫండింగ్ తీసుకోవద్దు అంటే, కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసేప్పుడు ఆ లోకల్ టీమ్
ఫండ్స్ తీసుకుంటారు, ఐఏపీకి డైరెక్ట్ వెళ్ళవు. ఫైనల్లీ ఇట్ ఈస్ ఐఏపీ వాళ్ళ కాన్ఫరెన్స్. సో ఫండింగ్స్ వద్దు, వీళ్ళు ఇలా ప్రజలు మోసం చేస్తున్నారు, మీరు గట్టిగా యాజ్ పీడియాట్రిక్ అసోసియేషన్ మీరు ఒక లెటర్ హెల్త్ మినిస్టర్ కి రాయండి, లేదా నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ఇంప్లీడ్ అవ్వండి, లేదా గట్టిగా కంపెనీకి చెప్పండి మీరు మార్చుకోండి పేరు, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పండి, లేకపోతే మీ స్పాన్సర్షిప్ మేము తీసుకోము అని క్లియర్ గా చెప్పండి అని చెప్పి నేను రాశాను. రాస్తే వాళ్ళు స్టాల్స్ కంటిన్యూగా పెడతానే ఉన్నారు, ORSL స్టాల్స్. చివరికి మొన్న కూడా నాకు వాళ్ళు నోటీస్ పంపినప్పుడు కండెమ్ కూడా చేయలే. అది చాలదన్నట్టు వాళ్ళు పబ్లిక్ నోటీస్ పెట్టారు. ఏమని పెట్టారు, మా సైంటిఫిక్ ప్రోడక్ట్స్ అంటాలే, సైంటిఫిక్ కాదు ఏమీ కాదు, సైంటిఫిక్ ప్రోడక్ట్స్ పీడియాట్రిక్ కాన్ఫరెన్సెస్ లో మేము ప్రెజెంట్ చేసాము అని. నువ్వు డబ్బులు ఇచ్చి స్టాల్ పెట్టుకున్నావు, అది సైంటిఫిక్ ప్రోడక్ట్ ప్రెజెంట్ చేసినట్టు. ఇప్పుడు వాళ్ళ పేజ్ ఉంది ERZL అని, అందులో జస్ట్ పబ్లిక్ నోటీస్ పెట్టారు, పబ్లిక్ కి చెప్తున్నారు అన్నమాట, మా గురించి అసత్య ప్రచారం జరుగుతుంది, అసత్య ప్రచారం జరుగుతుంది అంటే. నాకు పంపిన నోటీస్ లో కూడా అదే రాశారు కదా, నువ్వు అన్సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నావు, శాస్త్రీయంగా లేని ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నావు, డబ్బుల కోసం చేస్తున్నావు, వ్యూస్ కోసం చేస్తున్నావు. ఎంత మూర్ఖులైనా కూడా వీళ్ళకి ఇంగిత జ్ఞానం ఉన్నా వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎవరు ఇన్నేళ్ళు కష్టపడి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ని ఎదుర్కోరు, గవర్నమెంట్ ని డైరెక్ట్ గా సోషల్ మీడియాలో గవర్నమెంట్ అథారిటీస్ మీరు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారు అని క్వశ్చన్ చేయరు. పబ్లిసిటీ కావాలంటే వేరే రకంగా చేసుకోవచ్చు, అందరు డాన్సులు చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకోవాలంటే ఎండార్స్మెంట్లు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇలాగా పంపిన నోటీస్, పబ్లిక్ నోటీస్ లో కూడా ఐఏపీ వాళ్ళు దాంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి స్టాల్ పెట్టుకుంటే అది సైంటిఫిక్ ప్రెజెంటేషన్ అవ్వదు, దాన్ని కూడా ఐఏపీ వాళ్ళు కండెమ్ చేయాలి, వ్యతిరేకించలా, మీరు అలా ఎలా రాశారు మా గురించి అని. అది చాలదన్నట్టు వ్యతిరేకించకపోగా ఈ పొజిషన్ స్టేట్మెంట్ అని రిలీజ్ చేశారు. ORS WHO తాగండి, బట్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ మీరు అప్పుడప్పుడు కాదు, మీ జ్వరాలు ఉన్నప్పుడు తాగితే తాగండి, అందులో సుక్రలోజ్ సేఫ్ అని చెప్పించారు, వాళ్ళకి సపోర్ట్ గా ఇచ్చారు. అంతేకాని ఈ త్రూ అవుట్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ కంటిన్యూగా ఎన్ని మెసేజ్లు పెట్టాను, మ్యామ్ ఇది జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఇది అంటే ఒప్పుకోరే. వాళ్ళు ERZL అని మార్చారు కదా, కానీ మీరు ఫైట్ చేసిన ఈ ప్రాసెస్ త్రూ అవుట్ అంతా కూడా దాని కంప్లీట్ అగైన్స్ట్ ఉంది కదా స్టేట్మెంట్. మరి అదే మొత్తం అగైన్స్ట్, కానీ అందులో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, చాలా మంది సీనియర్స్ అండ్ ఈవెన్ చాలా మంది జూనియర్ పీడియాట్రిషియన్స్ అందరూ సపోర్ట్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్రెసిడెంట్ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళ మట్టుకు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళ గురించి అంత బెటర్. అంటే నా గురించి ఎంత అసత్య ప్రచారం చేస్తున్నారంటే, సోషల్ మీడియా వల్ల శివరంజనికి డబ్బులు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎలా వస్తాయండి, మీరు ఇప్పుడు మీడియాలో ఉన్నారు కదా, నాది సోషల్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, ప్లస్ నాకు టైం లేక నేను పోస్ట్ కూడా చేయట్లా, ఏమొస్తాయి నాకు, నాది కమర్షియల్ ఛానల్ కాదు, రాదు. ఇన్స్టాలో ఎలా వస్తాయి, ఓన్లీ ఇఫ్ యూ ఎండార్స్మెంట్స్. నేను చేయను. ఇప్పుడు మీ పాడ్కాస్ట్ అడిగారు, నేను అన్న మనీ అడిగాను, మై ఓన్లీ థింగ్ ఈజ్ మై మెసేజ్ షుడ్ రీచ్ మోర్ పీపుల్. మరి ఎలా వస్తాయి డబ్బులు? అయితే నేను ఖర్చు పెట్టాలి తప్ప ఎడిటింగ్ కానీ వీటికి నాకు వచ్చేదేం లేదు. ఓకే, కానీ తృప్తి అంటే నేను చేయాల్సింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఉండకపోతే నాకు ఐ థింక్ FSSAI ఆర్డర్ వచ్చేది కాదు. జనం అందరూ, ప్రజలందరూ, పేరెంట్స్ అందరూ, జర్నలిస్ట్ అందరూ, పాడ్కాస్టర్స్ అందరూ నిలబడ్డారు, లేకపోతే వచ్చేది కాదు. ఎందుకంటే IAP సపోర్ట్ చేయలేదు. ఓకే, ఇన్ఫాక్ట్ కంపెనీ నుంచి కాన్ఫరెన్స్ల కోసం ఫండ్లు తీసుకోవటం కంటిన్యూ చేశారు. జనరల్ బాడీ మీటింగ్ కోసం ఒకళ్ళు అడిగారు, అప్పుడు జనరల్ బాడీ మీటింగ్ లేదు. గవర్నమెంట్కి లెటర్స్ రాస్తానే ఉన్నా చివరిగా అయ్యింది. గట్టిగా మాట్లాడాక సోషల్ మీడియాలో కంపెనీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ మీద కేసు ఉంది, కేసులో గవర్నమెంట్ కూడా రెస్పాండెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ ఉన్నా నేను చెప్తున్నా ప్రజలు నిలబడ్డారు కాబట్టే ఆ ఆర్డర్ వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. సో నేను చేయాలనుకున్న పనులకి నాకు సోషల్ మీడియా హెల్ప్ అవుతుంది.
ఏదో మంచి చేయాలని ఎప్పుడు That's right. ఐ మీన్ అవును. కొంచెం ఐడియలిస్టిక్ పర్సన్ చిన్నప్పటి నుంచి కూడా. సో దిస్ సోషల్ మీడియా రియల్లీ హెల్ప్డ్ మీ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ పీపుల్. మీ ఫ్రాటర్నిటీ కంటే సోషల్ మీడియా పీపుల్ ఎక్కువ నిలబడ్డారు యాక్చువల్ చెప్పాలి. డెఫినెట్ గా, లేకపోతే అసలు అయ్యేది కాదు. అదే ఐఏపీ కని గట్టిగా చెప్పుంటే సెంట్రల్ గవర్నమెంట్ కి అయ్యేది. ఎందుకంటే ఇట్ ఈస్ లార్జ్ అసోసియేషన్, 50,000 మంది పీడియాట్రిషియన్స్. అందులో కొంతమంది ఎవరు 5-6 ట్రై చేసి తప్పుకున్నారు. అందులో డాక్టర్ అరుణ్ షా అని ఒక సీనియర్ పీడియాట్రిషియన్ సార్ ఉన్నారు. ఆయన కూడా నేను మెసేజ్ పెట్టినప్పుడు ఇట్స్ ఓకే, దిస్ కరప్టెడ్ సిస్టమ్ విల్ సప్రెస్ యూ సివరెంజ్ని వదిలే అన్నారు. లేదు సార్, ఐ విల్ పర్సిస్ట్ అన్నా. చివరికి ఆర్డర్ వచ్చాక ఆయన నా గురించి ఒక షాయరీలానే మెసేజ్ పెట్టారు. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు నిలబడ్డావు అంటే అంత వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని. సో అలా మంచి వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఈ కొంతమంది టాప్ లో ఉన్న వాళ్ళు మటుకు చాలా నా గురించి అసత్య ప్రచారం అవి చేయటం మొదలు పెట్టారనమాట. ఎంత చీప్ గా మాట్లాడుతున్నారంటే ఈమెకి పబ్లిసిటీ కావాలి అందుకే ఇవన్నీ చేస్తుంది, ఆర్ ఈమెకి డబ్బులు వస్తాయి, ఆర్ ఏదో కంపెనీ ఈమెను ఫండ్ చేస్తుంది. అది కొంచెం నన్ను ఎఫెక్ట్ చేసింది. మెంటల్ ట్రామా ఉంటుంది. అంటే చాలా చిరాగ్గా అనిపించింది. అంటే ఇంత చీప్ గా ఆలోచిస్తారా అసలు ఇప్పుడు దేశం అంతా నన్ను సెలబ్రేట్ చేసుకుంది, కనీసం ఒక ఎక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ కూడా పెట్టలే ఏపీలో. మన పీడియాట్రిషియన్ వల్ల ఇది సాధ్యమయ్యింది అని కనీసం ఒక మెసేజ్ కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళని నేను 2 సార్లు సోషల్ మీడియాలో గట్టిగా అడిగాను, మీరు ఎందుకు స్టాల్స్ పెట్టనిస్తున్నారు అని. సో ఆ ఉక్రోషం ఉంది తప్ప పిల్లలకు మంచి అయింది అనేది అది చూడట్లేదు. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో, ఈ జర్నీలో ఎక్కడన్నా మీకు థ్రెట్స్ రావడం కానీ కార్పొరేట్ కంపెనీస్? చాలా సార్లు చెప్పాను, నాకు డైరెక్ట్ గా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసి ఇదిగో అని అనలేదు. కొంతవరకు ఫ్రెండ్స్ వీళ్ళందరూ మట్టుకు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్ద కంపెనీస్ ఏమో అని భయం అయితే ఉండేది. బట్ సోషల్ మీడియాలో ఏంటంటే మెసేజ్ల్లో నీకు సిప్లా ఎంత ఇచ్చింది, నీకు ఎఫ్డిసి వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఆర్ నీకు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఎంత ఇస్తున్నారు, లేదా నీకు ఆర్ డిఎమ్స్ పంపుతారు, నీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఉంది, నేను చంపేస్తారు, నేను బతకనివ్వరు, అలా ఎవరు ర్యాండమ్. మొన్నటి వరకు అయితే నేనేం అనుకోలే, బట్ నేను ఈసారి క్లియర్గా ఫిక్స్ అయిపోయా. ఎవరైనా నన్ను అలాగా మెసేజ్, అసలు ఈ మధ్య డిఎమ్స్ చూడటానికి టైం లేదు, చూడట్లేదు. సో అది ఒకందుకు మంచిదే అనుకుంటా. బట్ ఒకవేళ ఎవరైనా ఇంక ఈసారి నుంచి మెసేజ్ పెడితే ఐ విల్ రిపోర్ట్ టు సైబర్ క్రైమ్. అంటే మీరు ఇందాక అన్నారు ప్రిస్క్రిప్షన్స్ సేమ్ నేమ్ కొంచెం డిఫరెంట్ పర్పస్ కోసం చేస్తారు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, ఫర్గెట్ అబౌట్ లేమన్, నాకు తెలియకుండా అన్ఎడ్యుకేటెడ్ పర్లేదు, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళకి హ్యాబిట్ ఉంది, తెలియకుండా వెళ్ళి ఒక మామూలుగా తీసేసుకోవడము, మెడికల్ షాప్లో తీసుకోవడం, అది చేసుకోవడం. ఇప్పుడు నాదో ఒక కేసు తీసుకున్నాను, ఒక బాబుకు ఫీవర్ వచ్చింది. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆఫ్ ద రికార్డు, నేను రెగ్యులర్గా వెళ్ళే ఒక సీనియర్ పీడియాట్రిషియన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ టైంకి అవైలబుల్ లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాను. నేను దగ్గర కాబట్టి వెళ్ళిన తర్వాత ఒక 101 దాటిన తర్వాత ఇది వేయండి, 102 దాటితే ఇంకొక మెడిసిన్ వేయమని చెప్పి ఒక సిరప్ ఏది ఇచ్చారు. సో లక్కీలీ నేను ఎవరు వాడలేదు. ఆ తర్వాత రోజు మా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాను. లిటరల్గా ఆయన తిట్టారు నన్ను, అసలు డాక్టర్ చదివాడు అతను, ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు, ఏంటి వాడారా ఇదేని అడిగారు. సార్ లేదు సార్ వాడలేదంటే ఎత్తి ముందు దాన్ని పక్కన పడేసండి అని చెప్పారు. అంటే ఇంత బ్లైండ్గా ట్రస్ట్ చేసి వెళ్ళినప్పుడు యాజ్ ఎ పేరెంట్ వాట్ స్కేర్స్ మీ మోస్ట్ ఈజ్, అంటే నిజంగా అది నేను బ్లైండ్గా వాడేస్తే నాకు ఆబ్వియస్లీ బాబుకి ప్రాబ్లం అవుతుంది. నేను క్రాస్ చెక్ చేసుకోవాలంటే నాకున్న పాసిబుల్ వేస్ ఏంటి? చాలామంది ఇప్పుడు మీకు ChatGPTలో అడుగుతున్నారు. మీరు ఏ డ్రగ్ గురించి అడగాలనుకున్నా ఇప్పుడు చాలా ఉన్నాయి, కానీ అన్నీ ఇంగ్లీష్లో ఉంటున్నాయి. నాకు తెలిసి నేను ట్రై చేయాలి అది తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుందా లేదా. సో ఇప్పుడు మీరు ABCD డ్రగ్ అనుకుందాం. సో మీరు ABCD గూగుల్లో కొట్టగానే మీకు ఏ కంపెనీస్ అయితే అవి అమ్ముతున్నారో అవి వస్తాయి. అండ్ drugs.com అని ఒకటి ఉంది, అందులో వస్తుంది. అందులో ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏజ్ గ్రూప్లో ఇవ్వకూడదు,
ఎంత డోస్ అన్ని క్లియర్గా ఉంటాయి. 1 mg అని కూడా ఒకటి ఉన్నట్టుంది. 1 mg మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. కానీ చెక్ చేసుకునేది ఓన్లీ ట్రేడ్ నేమ్తో కాకుండా వెనకాల కాంపోజిషన్ కూడా ఉంటుంది, అందులో ఏమేమి ఉన్నాయో ఆ నేమ్స్ పెట్టి కూడా చెక్ చేసుకోవాలి. బట్ అవి తెలుగులో ఆర్ వేరే లాంగ్వేజెస్లో వస్తాయా లేదా నేను చెక్ చేయాల. యూ గేవ్ మీ పాయింట్ టు వర్క్ ఆన్. నేను చెక్ చేస్తాను. లేవు నేను చెక్ చేస్తా. మేబీ దట్ సంథింగ్ వి షుడ్ ఆల్ వర్క్ ఆన్. ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ. ఇంకోటి ఇప్పుడు బాగా చూస్తుంది ఏంటంటే, నేను ఆటిజం ఉన్న పిల్లలు, ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ కైనెటిక్ డిసార్డర్ పిల్లలు ఉంటారా, వాళ్ళ పేరెంట్స్ బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎంతంటే వాళ్ళ నిస్సహాయతని సొమ్ము చేసుకుంటున్నారు. సో స్టెమ్ సెల్ థెరపీ అని మోసం చేశారు, ఫంక్షనల్ మెడిసిన్ అని మోసం చేస్తున్నారు, ప్రోబయోటిక్స్ అని రీసెర్చ్ అయితే జరుగుతుంది కానీ ఏమి స్టాండర్డ్ ఆఫ్ కేర్ కదంటే ఇంకా గైడ్ లైన్స్లోకి రాలా. ఆ రకంగా డబ్బులు బోల్డ్ అని వసూలు చేస్తున్నారు. హోమియోపతి నాకు తెలిసి సిటీలో మ్యాక్సిమం పేరెంట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది ఏం రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు. 6 నెలలకి 1 లక్ష తీసుకుంటారు ఆయన. అండ్ వ్యాక్సిన్స్ ఇవ్వద్దని చెప్తున్నారు, థెరపీలకు వద్దు ఈ చాలని చెప్తున్నారు. మొన్న ఒక కపుల్ వచ్చారు, అసలు బాబుకి ఏమీ లేదు ఆటిజం, కానీ కోవిడ్ టైంలో వల్ల ఆ బాబుకి మాటలు లేటుగా వచ్చినాయి. పోయిన సంవత్సరం వెళ్ళినప్పుడు ఆటిజం ఉందని చెప్పి అలాగే డబ్బులు తీసుకున్నారంట. అలా అండ్ ఆటిజం సెంటర్స్లో కూడా యాక్చువల్గా పేరెంట్స్ని అలౌ చేయటం లేదు. సరైన క్వాలిఫికేషన్ లేనాళ్ళు పెట్టేసుకుని సెంటర్స్ నడిపేస్తున్నారు. ఆ పిల్లల్ని కొంతమంది అయితే కట్టేసి ఉంచుతున్నారంట, కొంతమంది స్లీపింగ్ మెడిసిన్ ఇచ్చేస్తున్నారంట పిల్లలకి. మరి కంట్రోల్ చేయాలి కదా, మరి థెరపీకి ఎందుకు పెడుతున్నారు పేరెంట్స్? అవి ఇంప్రూవ్ అవుతారనే కదా. సో అండ్ హెవీ మెటల్ టెస్ట్లని ఇలా చాలా టెస్టులు చేయించేయటం వాళ్ళ నిస్సహాయత. అండ్ ఈ మధ్య లేటెస్ట్ ఒక స్టడీ వచ్చింది, పబ్లిష్ చేశారు, ఫ్రాట్ యాంటీబాడీస్ అవి పాజిటివ్ వస్తే మీరు ల్యూకోవరిన్ అనే మందు ఇవ్వమని. ఓకే, అండ్ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ యోధా డయాగ్నోస్టిక్స్ అనుకుంటా విచ్చలవిడిగా దాన్ని ఆ టెస్ట్ని ప్రమోట్ చేసి ఈవెన్ మన కొంతమంది డాక్టర్స్తో కూడా మార్కెట్ చేపించారు సోషల్ మీడియాలో, ఫ్రాట్ యాంటీబాడీ అని. చివరికి మొన్న ఒక్క స్టడీ బేసిస్ మీద ఇండియా మొత్తం ఆటిజం ఉన్న పిల్లల పేరెంట్స్ అందరూ టెస్టులు చేయించేసేయటం, ల్యూకోవరిన్ ఇవ్వటం. నేను ఇందాక చెప్పా కదా, నాన్ మ్యాలెఫిసెన్స్ అంటే నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు చేయొద్దని. చాలా మంది దీనివల్ల చెడు లేదు అనుకున్నారు, కానీ ఈ ల్యూకోవరిన్ స్టార్ట్ చేసిన కొంతమంది పిల్లలు అగ్రెసివ్ అవ్వటం ఆర్ స్లీప్ డిస్టర్బ్ అవ్వటం ఇవి కూడా జరిగినవి ఉన్నాయి. మందు ఆపేయాల్సి వచ్చింది కూడా, అలాంటివి కూడా ఉన్నాయి దాఖలాలు. అదే సో అండ్ ప్రూఫ్ ఒక్క స్టడీ బేసిస్ మీద ఒక్క కంపెనీ 2 కంపెనీలు ఎంతమందితో ఫ్రాట్ యాంటీబాడీ టెస్ట్ చేపించారు, డాక్టర్స్తో అనిపించారు, డాక్టర్స్తో సరగేట్ మార్కెటింగ్ చేపించారు. ఇవన్నీ చూస్తే చాలా కష్టంగా ఉంటుంది. కానీ మా ఫ్యామిలీ వాళ్ళు నీకు ORS తర్వాత ఇంకేది తీసుకోవద్దని గట్టిగా చెప్పారు నాకు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అప్ ఎనీథింగ్ ఎల్స్. ఇదే ఇంకా అవ్వలేదు కదా, ఇదే ఇంకా సాల్వ్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఇది చూసే పేరెంట్స్కి చెప్తున్నామా, ఆటిజం లక్షణాలు ఉన్నా, ADHD ఉన్నా మీరు సరైన చైల్డ్ సైకియాట్రిస్ట్ని కానీ, చైల్డ్ సైకాలజిస్ట్ని కానీ, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ ఈ ముగ్గురే క్వాలిఫైడ్. సో కొంచెం డౌట్ ఉన్నా చూపించుకుని తొందరగా థెరపీలు మొదలు పెట్టాలి. మిగతా వాళ్ళు చెప్పే మోసాలకు మీరు పడిపోవద్దు. ఈ థెరపీలు కూడా మంచి సెంటర్స్, క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకుని మిమ్మల్ని అలౌ చేసేది, రూమ్లోకి అలౌ చేసే సెంటర్స్నే సెలెక్ట్ చేసుకోండి. ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు, లేకపోతే పాలు ఇవ్వద్దు, గోధుమ ఇవ్వద్దు, స్టెమ్ సెల్ థెరపీ, హోమియోపతి, ఇంకా ఏవేవో చెప్తాను మీకు, ఫంక్షనల్ మెడిసిన్, ప్రోబయోటిక్స్, ఇవేమి ఇంకా ప్రూఫ్ వచ్చినాయి కాదు. మంచి సెంటర్లో మంచి చేతుల్లో థెరపీ జరగాలి, మంచి ఫాలోఅప్లో ఉండాలి మీరు. అండ్ వ్యాక్సిన్స్ వల్ల ఆటిజం వస్తుంది అనేది ఇప్పుడు వరకు ప్రూవ్ అవ్వలేదు.
అందుకని మీరు భయపడొద్దు వ్యాక్సిన్స్ వేయించటానికి. వ్యాక్సిన్స్ వేయటం వల్ల జ్వరం రావచ్చు, వాపు రావచ్చు, రేర్గా అతి రేర్గా అరుదుగా ఎనాఫైలాక్సిస్ అనే ఒక రియాక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు మీకు తేనెటీగ కొట్టితే ఒళ్ళంతా ఉబ్బిపోయి శ్వాస ఆడక సమస్య అవ్వచ్చు చూసారా, అది చాలా అరుదు. ఎంత అరుదంటే ఇప్పుడు ఈ 20 ఏళ్లలో నేను ఒక్కళ్ళని కూడా చూడలేదు. బట్ అయినా కానీ మేము ఈ మందు రెడీ పెట్టుకుంటాము. వ్యాక్సిన్ ఇస్తే ఒకవేళ రియాక్షన్ వస్తే ఏం చేయాలనేది ముందే రెడీ పెట్టుకుంటాము. దీన్ని ఎడ్రినలిన్ అంటాము. అది రెడీ పెట్టుకుంటాం కానీ మాకు అవసరం నేలల్లో చూడలేదు. రిస్క్ టు బెనిఫిట్ చూసుకుంటే మరి మీరు సరైన అంటే అట్లీస్ట్ అవసరమైన వ్యాక్సిన్స్ అయినా కనీసం రికమెండెడ్ వ్యాక్సిన్స్ మీరు వేయించండి అని నేను చెప్తున్నాను.